ఇదంతా భూమి చేస్తున్న కుట్ర బావా! నువ్వే నన్ను అనుమానించిన తరువాత ఇక నేను ప్రాణాలతో ఉండటం ఎందుకు? నన్ను చంపేయి బావా! నేను చచ్చిపోతాను బావా! అంటూ అపూర్వ పీకపై కత్తి పెట్టుకొని ఏడుస్తూ పొడుచుకుంటానని బెదిరిస్తూ ఉంటుంది. వద్దపూర్వ వద్దు అని శరత్చంద్ర, నక్షత్ర ఇద్దరు అడ్డుపడుతూ ఉంటారు. శరత్చంద్ర అపూర్వ చేతిలో ఉన్న కత్తిని విసిరి పడేస్తాడు. అయితే అది శోభ బాడీ కాకపోతే భూమి ఎందుకు ఇంత పెద్ద గేమ్ ఆడుతుంది? ఆ రిపోర్ట్స్‌ని ఎందుకు మారుస్తుంది? అది నిజంగానే శోభ బాడీ అయితే అసలు ఎవరు చంపారు? నేను అన్ని నిజాలు తెలుసుకొనే తీరుతాను అని శరత్చంద్ర వెళ్తాడు. మమ్మీ ఉన్నట్లుండి ఏంటి మమ్మీ ఇంత పని చేశావు అని నక్షత్ర అంటుంది. అసలు ఆ సిఐ శంకర్ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పాడు? ఏం జరిగిందక్కడ అని అపూర్వ అంటుంది. అప్పుడే భూమి లోపలికి వచ్చి సిఐ శంకర్ దగ్గర నుంచి ఉన్నట్లుండి ఫోన్ కాల్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా అని భూమి అంటే నువ్వే ఫోన్ చేయమని చెప్పావా అని నక్షత్ర అంటుంది. అంతకు ముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. సిఐ గారు వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి ఆ బాడీ మా అమ్మ శోభచంద్రదే అని ఫోన్ చేసి చెప్పండి అని ఫోన్లో చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం అసలు మీ నాన్నగారికి నిజం తెలియకూడదు అన్నారు కదా, ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు చెప్పమని చెప్తున్నారు అని సిఐ అడుగుతూ ఉంటే, అంత టైం లేదండి, మీరు త్వరగా చెప్పేయండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని భూమి చెప్పి ఫోన్ పెట్టేసి ఉంటుంది. అందుకే సిఐ ఫోన్ చేసి ఉంటాడు. నేను చెప్పమంటేనే చెప్పాడు. ఏంటి నేను గగన్ బావని కలవటానికి వెళ్ళానని మీరు నన్ను ఇరికిద్దాం అనుకున్నారు కదా, నేనే మిమ్మల్ని ఎలా ఇరికించానో చూసారా? ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే, దెబ్బ అదుర్సా అని భూమి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, ఆ శంకర్ ఫోన్ చేయటం వల్లే మా డ్యాడీ మా మమ్మీని అనుమానించాడు తెలుసా? మా డ్యాడీని నమ్మించటం కోసం మా మమ్మీ కత్తి తీసుకొని పొడుచుకోబోయింది. నిజంగానే పొడుచుకొని ఉంటే అని నక్షత్ర అంటే, చస్తుంది అంతే కదా! ఏ మా అమ్మని చంపిన నీకు చావు రాదా? అయినా నీకు అంత తేలిగ్గా చావు ఎలా వస్తుంది? మా నాన్న చేతులు నీకు చావు మూడిందని భూమి చెప్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుందిలే వస్తానంటూ భూమి వెళ్తుంటే, ఏయ్ అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని అని భూమి చాలా స్టైల్గా నిలబడి ఉంటుంది. ఇన్నేళ్లలో మొట్టమొదటిసారి మా బావ నన్ను చూసి శోభను చంపింది నువ్వేనా అని అడిగాడు. అంటే అది కేవలం నీ వల్లనే ఇలా అడిగాడు. కానీ నేను చేస్తాననగానే మా బావకి ప్రాణం పోయినంత పని అయిపోయింది. అది మా బావకి నా మీదున్న ప్రేమ. అది అలాగే ఉన్నంత వరకు మీ అమ్మని చంపింది నేనేనని నువ్వు ప్రూవ్ చేయలేవు అని అపూర్వ అంటే, నిజమే నేను ప్రూవ్ చేయలేను. అందుకే ముందుగా మీ మధ్య ఉన్న ప్రేమను చంపేస్తాను. ఆ తర్వాత మా అమ్మని చంపింది నువ్వేనని ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళొచ్చా అంటూ భూమి వెళ్తుంది. మమ్మీ అది ఏంటి మమ్మీ అలా మాట్లాడి వెళ్ళింది? ఇందాక డ్యాడీకి మనం చెప్పింది సరిగ్గా వినలేదు. భూమి ఆ గగన్ని కలిసింది, తార వచ్చి గొడవ చేసిందని మళ్ళీ వెళ్ళి చెప్దామా అని నక్షత్ర అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పినా కల్పించి చెప్పినట్లు ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ఆ గగన్ గాడిని కలుస్తుంది కదా, అప్పుడు మనకు అవకాశం వస్తుంది అని అపూర్వ చిటికెలు వేస్తూ చెప్తుంది. తర్వాత భూమి మామిడి పండు తింటూ ఉంటుంది. అప్పుడే గగన్ నేరుగా లోపలికి వస్తాడు. అరే బావా నువ్వు నా కోసం వచ్చావా బావా, ఇదిగో మామిడి పండు తింటావా బావా అని భూమి ఇస్తుంటే, హేచి నాకు వద్దు అని గగన్ అంటాడు. చిలక కొట్టిన జాంపండు ఎంత బాగుంటుందో, నేను ఎంగిల్ చేసిన మామిడి పండు చాలా బాగుంటుంది బావా, నువ్వేమో వద్దని చెప్తున్నావు, సరేలే నేనే తింటాను. బావా ఏంటి బావా ఇలా వచ్చావు, నా కోసమేనా బావా అని భూమి సిగ్గుపడుతూ ఉంటే, హేచి నేను నీకోసం ఏమీ రాలేదు అని గగన్ అంటాడు. అయ్యో బావా నాకు బాగా తెలుసులే బావా, నేను లేకుండా నువ్వు ఉండలేవు, నిజం చెప్పు అని భూమి అంటే, నువ్వు లేకుంటే నాకు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో మీ నాన్న నిన్నిక్కడ చంపేస్తున్నాడని మా అమ్మ నిన్ను కాపాడమని వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాను అని గగన్ అంటాడు. అంటే నీ దగ్గరికి పంపించాలని అమ్మ కూడా అబద్ధం చెప్పిందా అని గగన్ అంటే, అత్తయ్య చెప్పింది నిజమే బావా అని భూమి అంటుంది. మరి ఇక్కడ అలాంటిదేమీ కనిపించట్లేదే, నువ్వు బాగానే ఉన్నావా అని గగన్ అంటే, బావా వర్షం పడి పిడుగులు పడి అంతా సర్దుమణిగినట్లు అంతా అయిపోయింది బావా అని భూమి అంటుంది. అమ్మ ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు బాగున్నావని ఇప్పుడు అమ్మకి కాల్ చేస్తాను, నువ్వే ఫోన్లో చెప్పు అని స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తాడు. గగన్ భూమి బాగానే ఉంది కదా అని శారద మాట్లాడుతూ ఉంటే, అమ్మ నువ్వు ఇక్కడ తిను ఏదో అయిపోతుందని చెప్పావు, చూస్తే ఇక్కడ మ్యాంగోస్ తింటోంది అని గగన్ అంటే, అంటే మామిడికాయలు తింటోందా అంటే ఏదైనా విశేషమా అని శారద అంటే, భూమి ఇక్కడ సిగ్గుపడుతూ ఉంటుంది. గగన్ టెన్షన్ పడుతూ, అబ్బా నువ్వు అమ్మ ఆపుతావా, ఇది మ్యాంగోస్ సీజన్ అమ్మ, మ్యాంగోస్ అంటే మామిడి పండ్లు, ఆ ఏదైనా విశేషం అంటే పచ్చివి తింటారు అని గగన్ అంటే, అవును కదా మర్చిపోయానులే, ఒకసారి ఫోన్ ఇవ్వు అని శారద అంటే, ఇదిగో ఫోన్ అని గగన్ ఇస్తూ ఉంటాడు. మామిడి పండు ప్లేట్ని గగన్ చేతిలో పెట్టి, మేము లేడీస్ మాకు చాలా ఉంటాయంటూ భూమి ఫోన్ పట్టుకొని బయటికి వచ్చి, చెప్పండి అత్తయ్య అని మాట్లాడుతూ ఉంటుంది.
అమ్మ తార అక్కడికి వచ్చిందా అని శారద అడుగుతూ ఉంటే, వచ్చింది, చాలా చేసింది, అంతా నేను చూసుకుంటున్నానులే అత్తయ్య. ఆ తారాకి నేను బుద్ధి చెప్తాను కదా, మీరు అక్కడ కంగారు పడకండి అని భూమి చెప్పేసి ఫోన్ గగన్ చేతికి ఇస్తుంది. నీకోసం నేను ఇక్కడి వరకు వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని గగన్ వెళ్తూ ఉంటే, బావా రేపు మనం ఇద్దరం అఫిలియేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి, నేను చెప్తాను, అప్పుడు వచ్చేయి బావా అంటూ భూమి సిగ్గుపడుతూ చెప్తుంది. తర్వాత కేపీ వాష్రూమ్లో ఉంటే ఫోన్ కాల్ న్యూ మ్యాచ్ అని వస్తూ ఉంటుంది. న్యూ మ్యాచ్ ఏంటి అని మీరా ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది. ఏరా మా వాడు ముంబై వెళ్ళిపోతున్నారు, పెళ్లి సంబంధం గురించి ఏమీ చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటే, పెళ్లి సంబంధమా ఎవరికని మీరా అడుగుతూ ఉంటుంది. అదే పూరి పెళ్లి గురించి, మీ అమ్మాయే కదా, మీకు విషయం తెలీదా అని అతను అడుగుతూ ఉంటే, ఉంపుడు గత్తె కూతురది, మీరు ముందు వెనక ఆలోచించరా, ఏమీ తెలుసుకోరా అంటూ చాలా అసభ్యంగా మీరా పూరి గురించి శారద గురించి ఫోన్లో చెప్తూ ఉంటే, అప్పుడే కేపీ వచ్చి ఫోన్ లాక్కొని, ఏంటి నీకు బుద్ధుందా, ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావు అని చెంప పగలగొట్టి వెళ్తాడు. తర్వాత నక్షత్ర ఫ్రెండ్ దివ్య ఇద్దరు పబ్‌లో మందు తాగుతూ ఉంటారు. మొట్టమొదటిసారి మా డ్యాడీ మా మమ్మీని అనుమానించారు. అంతా ఆ భూమి వల్లనే. ఆ చెర్రిగాడేమో నా మెడలో తాళి కట్టి, ఇదిగో నా జీవితాన్ని నాశనం చేశాడు. ఈ తాళిని అలా తీయలేను, ఇలా మెడలో ఉంచుకోలేను. చెప్తాను, ఆ చెర్రిగాడి సంగతి చెప్తాను అంటూ ఫుల్లుగా తాగేస్తూ ఉంటుంది. ఏయ్ నక్షత్ర, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాలే, అంతగా తాగొద్దే అని ఫ్రెండ్ చెప్తున్నా కూడా ఫుల్లుగా తాగేసి ఉంటుంది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఇదంతా గమనించుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, తనకు కాస్త ఎక్కువైంది, మీరు డిస్టర్బ్ చేయకండి అని దివ్య చెప్తున్నా కూడా, మేము కూడా డిస్టర్బ్ చేయడానికే కదా వచ్చాము, ముందు నీ పని చూసుకో అని దివ్యని పక్కన ఉండమని వార్నింగ్ ఇస్తారు. నేను ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను అని నక్షత్ర అంటే, అయితే పక్కనే ప్రైవేట్ లాంజ్ ఉంది, రా వెళ్దాం అని వాళ్ళిద్దరూ కూడా నక్షత్రని తీసుకువెళ్తారు. దివ్య వద్దంటున్నా కూడా నక్షత్ర వినకుండా వెళ్తుంది. వెంటనే చెర్రీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఏంటి డ్రామాలేస్తున్నారా, నన్నే చెయ్యి వేయనీదు, ఇక వేరే వాళ్ళని ఎందుకు చెయ్యి వేయనేస్తుంది, ముందు ఫోన్ పెట్టేసేయ్ అని చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏమైందని అడగటంతో, డ్రామాలు ఆడుతున్నారని విషయం మొత్తం చెప్తాడు. లేదు అక్కడ ఏదో జరుగుతోంది, నువ్వు వెళ్ళు చెర్రీ అని భూమి చెప్పటంతో అలాగేనని చెర్రీ వెళ్తాడు. అప్పుడే అపూర్వ తల దువ్వుకొని దువ్వెన అక్కడ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇదే అవకాశంగా చూసుకున్న భూమి వెంటనే ఆ దువ్వెన్ని తీసుకొని, అపూర్వ ఇప్పుడు DNA టెస్ట్తో నువ్వు దొరికిపోతావు అని పట్టుకు వెళ్తూ ఉంటుంది. ఈ లోపలే అపూర్వ, భూమి ఏంటి నా గదిలో నుండి బయటికి వస్తున్నావు, ఎందుకు నా కోసమేనా అని అపూర్వ అంటే, అవును పిన్ని, నువ్వు గదిలో లేవని వెళ్ళిపోతున్నానని భూమి అంటే, మరి ఎందుకు నా దువ్వెను పట్టుకొని తీసుకువెళ్తున్నావు అని అపూర్వ చేతిలోకి లాక్కునేస్తుంది. ఒకరు వాడిన దువ్వెన నువ్వు వాడకూడదు కదా, అది మంచిది కూడా కాదు, నీకు కొత్త దువ్వెన కొనిస్తాను వెళ్ళు అని చెప్పటంతో అనుకుంటూ భూమి వెళ్తుంది. నీ ఐక్యూ లెవెల్ కంటే నా ఐక్యూ లెవెలే చాలా ఎక్కువే, నువ్వు నన్ను పట్టుకోలేవు, నన్ను ఒకవైపు మాత్రమే మీరు చూస్తున్నారు, ఇంకోవైపు చూస్తే మీరు తట్టుకోలేరని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. స్పెషల్ లాంజ్ అన్నారు, ఇక్కడ ఎవరూ లేరేంటి అని ప్రశ్నిస్తూ నక్షత్ర వాళ్ళతో తప్పతాగి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ బలాత్కారం చేయబోతూ ఉంటే, ఏయ్ ఏంటి మీరు ఏం చేస్తున్నారని కేకలు పెడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చెర్రీ వచ్చి వాళ్ళని చితక్ కొడుతూ ఉంటాడు. సూపర్ చెర్రీ, బాగా కొట్టు, ఇంకా బాగా కొట్టు అని నక్షత్ర తాగి తూలుతూ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవటంతో, థ్యాంక్ యూ చెర్రీ, నువ్వు భలే కాపాడావు, నువ్వు గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంటూ నక్షత్ర చెర్రీని హక్ చేసుకుంటుంది. సరే, ఇప్పటికైనా నా మంచితనాన్ని అర్థం చేసుకున్నావు, రా వెళ్దాం అని చెర్రీ తీసుకువెళ్తూ ఉంటే, అప్పుడే దివ్య అక్కడికి వస్తుంది. ఓ నువ్వే కదా దివ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేసినందుకు అని చెర్రీ చెప్తాడు. తర్వాత గగన్ వాళ్ళ ఇంటికి ధ్రువ తార ఇద్దరు వచ్చి ఉంటారు. నాకు ఇదేమీ నచ్చటం లేదు బావా, త్వరలో నేను పూరిని, నువ్వు నా చెల్లి తారాని పెళ్లి చేసుకోబోతున్నావు, మీరిద్దరూ విడాకులు తీసుకోలేదు సరే, మరి మాటికి భూమిని కలవటం కోసం ఆ ఇంటికి వెళ్ళటం ఏంటి, నాకు అస్సలు నచ్చటం లేదు అని ధ్రువ నిలదీస్తూ ఉంటాడు.